ఇంతకీ ఆ టోకరా ఇచ్చిన బద్మాష్ గడు ఎవడై ఉంటాడు? ఎలెక్స్, ఎలెక్స్, మీ అమ్మని చెల్లిని వాణిని తీసుకొచ్చి మన ఊరవతల గెస్ట్ హౌస్ లో పెట్టాను. ఓసారి చూడకూడదు? వద్దు డేవిడ్, సొంత అమ్మని చెల్లెల్ని కిడ్నాప్ చేయించిన పాపాత్ముణ్ణి వద్దు. ఎలెక్స్, వాళ్ళ క్షేమం కోసమే కదరా నువ్వు తాపత్రయపడేది. నిజమే, నేనిలా అలెగ్జాండర్గా మారానని, అక్రమ వ్యాపారం చేస్తున్నానని తెలిస్తే మా అమ్మ నన్ను క్షమించదు. కానీ ఆ లచ్చన్నని సర్వనాశనం చేసేంత వరకు మాకీ దాగుడు మూతలు తప్పవు. అమ్మని చెల్లిని కష్టపెట్టడమూ తప్పదు. అంతవరకు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీది. డోంట్ వరీ, వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత నాది. నాకు నువ్వెంతో వాళ్ళు అంతే. ఓకే? థ్యాంక్స్ డేవిడ్. ఇక లచ్చన్నంతానికి ఆఖరి ఘట్టం మొదలయ్యింది. వాణ్ణి నడి రోడ్డు మీదకి ఇచ్చుకొచ్చే రోజు దగ్గర పడింది. లచ్చన్న దొంగ సరుకుని దారి మళ్లించి కొల్లగొట్టిన సరుకుతోనే వాడికి మద్దతిస్తున్న పోలీసుల్ని, మినిస్టర్ని కొనాలి. డేవిడ్, వెంటనే ఓ పార్టీ ఫిక్స్ చేసి కమిషనర్ని, మినిస్టర్ని ఇన్వైట్ చేయి. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, పోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తిపోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. నా శిశు మార్కెట్ ముంచేంత మొగడు అయిపోయి ఉంటా నువ్వు. నేను ఇసిరి పారేసిన రొట్టె ముక్కలు తినే నా కొడుకులు నా మీద కత్తులు చూస్తారా? వాటర్ దాడిపోతున్నారా మీరు? ఈ రాచకొండ లచ్చన ఇక్కడ చిటికేశారంటే రాష్ట్రం మొత్తం కరుపు పెట్టాల్సి వస్తాయి. లచ్చన, మరీ అది ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. నీ స్విస్ మార్కెట్ లో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని రిపోర్ట్ వచ్చింది. రైడింగ్ చేశాం. అడ్డు తగిలితే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. ఊరి నీ ఎబ్బ కమిషనరు నీకెవడన్నా శాతపడి చేశారంటరా? నీతులు ధర్మభంగాలు వల్లిస్తావు. ఊసులుగారంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ నా కోటలో తోట పని చేసుకోవాల్సి వస్తాయి. నోట్లో నరాలు తెగిపోయేటట్టు పిచ్చి కోతలు పైకు. నువ్వు ఇంట్లో కూర్చుని చప్పట్లే కొట్టుకుంటావో, చిటికే వేసుకుంటావో నీ ఇష్టం. హద్దు మీరు మాట్లాడితే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం నీ దగ్గర సొమ్ము తిన్నాను కాబట్టి నీ చేతులకు బేడీలు వేయకుండా వదిలిపెడుతున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్. ఎంత లెవెల్కి ఎదిగిపోయావంటే నువ్వు బార్డర్ క్రాస్ అయిపోయావురా. కమిషనరు నీ కాకి గుడ్డలు ఇప్పించి నడి రోడ్డు మీద నిన్నెంత పెరేడ్ చేయిస్తాను చూడరా. నేను కూర్చోబెడితే కుర్చీ ఎక్కినోడివి నా మెడ మీద చేసి ఎవడో కోనికి సగానితో చేస్తా ఉంటారా? అర్థమైందిరా? ఆ అలెగ్జాండర్ గారు ఏదో మంచి మంది వెళ్ళారు, మీరు ఆ వాయిలో పడిపోయారు. నా మార్కెట్ నే మూయించేసి తమాషా చూసి